నమస్కారము. మానవ మనస్సు అత్యంత నిగూఢమైన అంతుచిక్కని ఒక మహారహస్యము. అసలు మానవ ఆత్మ తన ఉనికిని తాను ఎట్లు గ్రహించును? దాని అంతర్గత స్వరూపము ఎట్టిది? చైతన్యము వెనుక దాగియున్న అసలు నిర్మాణము ఏమిటి? ఈనాటి మన విశ్లేషణలో ప్రాచీన మూలగ్రంథముల ఆధారముగా ఈ తాత్విక అన్వేషణను సులభముగా, లోతుగా ఛేదించుదము. ఆయత్తమోదామా? శతాబ్దాల నాటి గొప్ప ఆలోచనల గుండా సాగే మన ప్రయాణక్రమమును ఒక్కమారు గమనించినచో, ముందుగా చైతన్యము, వెనుకగల రహస్యము, పిదప ఉనికికి మరియు స్వరూపమునకు మధ్యగల భేదము, ఆపై స్కొలాస్టిక్ పండితుల అద్భుతమైన తార్కిక యంత్రాంగము, తరువాత క్లౌడ్ కంప్యూటింగ్ వలె పనిచేయు మనస్సు, చివరగా వీటికి విరుద్ధముగా ఉన్న ఇతర తాత్విక దృక్పథములను క్రమపద్ధతిలో విశ్లేషించుదము. 1వ భాగము: చైతన్యము వెనుకగల రహస్యము. ఇది వినుటకు సామాన్యముగా తోచవచ్చునుగాని, ఇచట ఒక బ్రహ్మాండమైన చిక్కు ప్రశ్న కలదు. అదేమిటనగా, పరిశీలించు మనస్సు తనను తాను ఎట్లు పరిశీలించుకొనగలదు? ఆలోచించండి. ఒక వ్యక్తి తన కనులకు ఉపనేత్రములను అనగా అద్దాలను ధరించియుండియు ఆ అద్దాల కొరకే ఇల్లంతయూ వెదకుట మనము దైనందిన జీవితములో చూచుచునే ఉందుము కదా. సరిగ్గా ఇట్టిదే ఈ ప్రాచీన విరోధాభాసము. అసలు ఏమి వెదుకుచున్నామో స్పష్టత లేనప్పుడు ఆ వస్తువుకై అన్వేషించుట ఎట్లు సాధ్యము? మన ఆత్మ తన కొరకు తాను వెదుకుకొనుట కూడా సరిగ్గా ఈ ఉపనేత్రముల అన్వేషణ వంటిదే. ఈ మూల సమస్యను ఛేదించుటకు ఆత్మజ్ఞానమునకు దారితీయు 2 ప్రధానమైన విభిన్న తాత్విక మార్గములు కలవు. 1. నిశిత పరిశీలన ద్వారా సాగు స్కాలాస్టిక్ పండితుల తార్కిక మార్గము. 2వది జ్ఞానోదయము ద్వారా సాగు సహజమైన అంతర్దృష్టితో కూడిన మార్గము. ఏ దారిని ఎంచుకొన్నను అంతిమ ప్రశ్న ఒక్కటే: మనస్సు తన ఉనికిని ఎట్లు గుర్తించును? ఈ మార్గములను సరిగ్గా అన్వయించుకొనుటకు 2వ భాగమైన ఉనికి మరియు స్వరూపము, ఈ రెండింటి మధ్యగల వ్యత్యాసమును స్థిరపరచుకొనవలెను. ఇచట అత్యంత కీలకమైన అంశమేమనగా, ఒక వస్తువు లేదా ఆత్మ ఉన్నది అని తెలుసుకొనుట వేరు, దాని అసలు లక్షణమేమిటి అని గ్రహించుట వేరు. అన్ఎసర్ట్ అనగా కేవలము ఉనికిని గుర్తించుటకు ఎట్టి లోతైన తాత్విక ఆలోచనలు అవసరము లేదు, కాని క్విడ్డెస్ట్ అనగా దాని తత్వము లేదా స్వరూపమును తెలుసుకొనుటకు మాత్రము అపారమైన లోతైన తాత్విక పరిశోధన ఆవశ్యకము. పుట్టుకతో మన ఆత్మ ఒక ఖాళీ పలకవలే ఎట్లుండునో ఇది అత్యంత అద్భుతముగా వివరించును. చీకటిలో కాలికి దెబ్బ తగిలినప్పుడు, ఒక మధురమైన గీతమును విన్నప్పుడు, లేదా కాఫీ రుచి చూచినప్పుడు అట్టి భౌతిక చర్య జరిగిన తక్షణమే ఆత్మ తన సొంత ఉనికిని వెనువెంటనే గుర్తించును. అనగా కేవలము తన ఉనికిని గుర్తించుటకు మనస్సుకు ఎట్టి కష్టతరమైన ఆలోచన ఆవశ్యకము లేదు. ఆ భౌతిక చర్యయే ఇచట ఒక ప్రేరకముగా పనిచెయ్యును. ఉనికి ఎట్లు బహిర్గతమగునో తెలుసుకుంటిమి కదా. ఇప్పుడు 3వ భాగము స్కొలాస్టిక్ పండితుల తార్కిక యంత్రాంగములోనికి ప్రవేశించి ఆత్మస్వరూపమును అర్థము చేసుకొను విధానమును చూద్దాము. థామస్ అక్వినాస్ గారి అద్భుతమైన వాదన ప్రకారము ఆత్మకు పుట్టుకతోనే ఎట్టి సహజమైన ఆలోచనలు ఉద్భవించవు. అనగా తన స్వంత లోతైన స్వరూపమును తెలుసుకొనవలనన్నచో ఆత్మ ఒక పరిశోధకుని వలె మారవలసినదే. తన భౌతిక చర్యల నుండి పరోక్షముగా అంచెలంచెలుగా తార్కిక పరిశోధన చేయుట ద్వారా మాత్రమే ఆత్మ తన భౌతికేతర స్వరూపమును గ్రహించగలదని ఆయన సిద్ధాంతీకరించిరి. దీనినొక సాధారణ దైనందిన ఉదాహరణ ద్వారా పరిశీలించుదము. బల్లపైనున్న కాఫీ పాత్రలాంటి భౌతిక వస్తువును చూచుట అనునది మొదటి దశ. అది మనలో దానిని చూచు చర్యను ప్రేరేపించును. ఆ చర్య ఆ వస్తువును గ్రహించు మన మేధస్సు యొక్క అదృశ్య శక్తిని బహిర్గతపరచును. అంతిమముగా ఈ దశల ఆధారముగానే లోపల ఉన్న ఆత్మ ఉనికి లేదా స్వరూపము నిరూపితమగును. ఎంత విచిత్రము కదా! భౌతిక ప్రపంచమే మన ఆత్మను దర్శించుటకు ఒక దర్పణము వలె పనిచేయుచున్నది. ఈ తార్కికమైన అనుక్రమము మనస్సు సమాచారమును విశ్లేషించు విధానముపై 4వ భాగము అనగా క్లౌడ్ కంప్యూటింగ్ వలె పనిచేయు మనస్సును అర్థము చేసుకొను ఒక గొప్ప సిద్ధాంతమునకు దారితీయును. ఆధునిక సాంకేతికతతో పోల్చిచూచినచో ఇది మరింత సులభముగా బోధపడును. స్థానికముగా ఉండు ఒక స్మార్ట్ఫోన్ కెమెరా ముడి సమాచారమును ఎట్లు గ్రహించునో, మన భౌతికమైన మెదడు, ఇంద్రియములు కూడా భౌతిక అనుభవములను అట్లే స్వీకరించును. కాని గణిత శాస్త్రము లేదా న్యాయము వంటి భౌతిక ఆకారము లేని సార్వత్రిక భావనలను విశ్లేషించుటకు మన మేధస్సు ఒక అదృశ్యమైన క్లౌడ్ కంప్యూటింగ్ నెట్వర్క్ వలె పనిచేయును. సమాచారము భౌతికమే, కాని
విశ్లేషణ మాత్రము పూర్తిగా నైరూప్యమైనది. ఆకారము, బరువు లేని ఆలోచనలను ఒక భౌతికమైన పాత్రలో బంధించలేము కదా. మన మనసు అట్టి ఆలోచనలను సులభముగా గ్రహించగలదు. కావున బుద్ధి యొక్క మూలము కూడా భౌతికమైనది కాకూడదని స్కొలాస్టిక్ యంత్రాంగము తార్కికముగా రుజువు చేయుచున్నది. కాబట్టి మానవ ఆత్మ అనునది భౌతిక శరీరమునకు ప్రాణము పోయుచునే శరీరము నశించిన పిదపు కూడా స్వతంత్రముగా మనుగడ సాగించగల అమరత్వమును కలిగియుండును. అద్భుతమైన ముగింపు కదూ. 5వ భాగము విరుద్ధమైన దృక్పథములు. అక్వినాస్ యొక్క ఈ తార్కిక వాదన ఎంత పకడ్బందీగా ఉన్ననూ చరిత్రలో దీనిని తీవ్రముగా వ్యతిరేకించిన తత్వవేత్తల వాదనలు కూడా కలవు. వారి దృక్పథములను ఇప్పుడు పరిశీలించుదము. ఇచ్చట ఈ రెండు సిద్ధాంతముల మధ్య గల స్పష్టమైన వైరుధ్యమును గమనించవచ్చును. ఒకవైపు బాహ్య ప్రపంచముపై ఆధారపడిన సంక్లిష్టమైన స్కొలాస్టిక్ తార్కిక సాధన, రెండవ వైపు తదనంతర తత్వవేత్తలు ప్రతిపాదించిన సహజమైన తక్షణ స్వీయ బహిర్గతము, అనగా ఎట్టి మాధ్యమమూ లేకుండా నేరుగా లక్ష్యమును ఛేదించు బాణములాంటి వాదనన్నమాట. సెయింట్ అగస్టిన్, దేకార్ట్ వంటి ఆలోచనాపరులు ఆత్మను దర్పణము ద్వారా కాక నేరుగా దర్శించవచ్చునని వాదించిరి. దేకార్ట్ ఒక వెచ్చని గదిలో తనను తాను ఏకాంతముగా బంధించుకొని బాహ్య భౌతిక ప్రపంచముతో ఎట్టి సంబంధమూ లేకుండగనే మనస్సుకు పుట్టుకతో వచ్చు సహజమైన ఆలోచనలు ఉన్నవని, ఆత్మ తన స్వరూపమును ఎవరి సహకారమూ లేకుండగనే నేరుగా తెలుసుకొనగలదని సిద్ధాంతీకరించిరి. దీని ఆధారముగానే ఆధునిక యుగములో ఫినామెనాలజీ ఎట్లు వృద్ధి చెందెనో చూతము. సార్ట్రే, హుస్సర్ల్ వంటి తత్వవేత్తలు ఒక వినూత్న వాదనను తెరపైకి తెచ్చిరి. బల్లపైనున్న సిగరెట్లను లెక్కించుట వంటి ప్రతి చిన్న అనుభవములోనూ ఒక నేను అను స్వీయ అవగాహన సహజముగానే ఇమిడి ఉండునని వారు వాదించిరి. ఆ క్షణమున నేను లెక్కించుచున్నాను అని వేరుగా ఆలోచింపవలసిన పనిలేదు కదా. ఉనికి అనునది మన ప్రతి చర్యలోనూ ఒక అంతర్లీన లక్షణముగానే ఉండునని వారు స్పష్టీకరించిరి. అంతిమముగా ఈ పూర్తి విశ్లేషణ ఆత్మజ్ఞానమునకు సంబంధించిన ఒక అద్భుతమైన వర్ణపటమును మన కళ్లముందుంచెను. ఒక కొసన బాహ్య ప్రపంచ ఆధారముగా సంక్లిష్టమైన తార్కిక ఆలోచనలతో నిర్మితమైన స్కొలాస్టిక్ వాదనలు, రెండవ కొసన ప్లేటో అనుచరులు, ఆధునిక అస్తిత్వవాదులు విశ్వసించిన స్వచ్ఛమైన తక్షణ అంతర్దృష్టి, ఆత్మ తనను తాను అన్వేషించుకుని ప్రయాణములో ఈ రెండు మార్గములు ఒకే అద్భుతమైన గమ్యమును చూపుచున్నవి. ఈ అన్వేషణ ముగింపులో ఒక ఆఖరి అత్యంత బలమైన ఆలోచనను మిగుల్చుచున్నాము. ఉనికిలో ఉండుట ద్వారా మన మనసు అంతర్గతముగా తన గురించి తాను తిరుగులేని జ్ఞానమును కలిగియున్నదను సిద్ధాంతము సత్యమే అయినచో, తగిన చర్యద్వారా మేల్కొల్పబడుటకు సిద్ధముగా మన దైనందిన చైతన్యము వెనుక నిశ్శబ్దముగా దాగియున్న అత్యంత లోతైన సత్యములు ఇంకెన్ని కలవో కదా అని మనము లోతుగా ఆలోచింపవలను. ఈ మహాసత్యములను అన్వేషించుటకు ఇది ఒక గొప్ప ప్రారంభము మాత్రమే. సెలవు.